హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెంతి కూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ అందరూ చేసే సాధారణ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా వీడియో ఎండ్ వరకు వినండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా మీరు 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత 2 ఎలాచి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసేసేయండి. తర్వాత బిర్యానీ ఆకులు వేసేయండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఉన్న 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అండ్ 4 గ్రీన్ చిల్లీస్ అంటే 4 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. ఎందుకంటే నేను కారపొడి కొంచెం తక్కువ వేస్తాను కనుక. మీకు ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మీరు నూనెలో ఆనియన్స్ అనేది బాగా రోస్ట్ చేయాలన్నట్టు. అంటే రోస్ట్ అంటే బాగా క్రిస్పీగా అని కాదు, చికెన్ కర్రీకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అనమాట. అంటే ఈ స్టేజ్లో అయితే కొంచెం పింక్ కలర్ వరకు రోస్ట్ చేస్తాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి. అందరు ఇక్కడే మిస్టేక్ చేస్తారు. అంటే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ నూనెలో బాగా వేయించాలన్నట్టు. ఎలాగానంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నూనె పైకి తేలేదాకా వేయించాలన్నట్టు. నేను నూనె పైకి తేలేదాకా నేను వేయించాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా. మీరు తర్వాత చికెన్ వేయకండి. కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేయండి. ఎందుకంటే చికెన్ ఆల్మోస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టు. మీరు పసుపు వేసి చికెన్ అందులో నెక్స్ట్ చూడండి, చికెన్ వేస్తే ఏమవుతుందంటే అందులో చికెన్లో వచ్చే కొంచెం స్మెల్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. అంటే వెళ్ళిపోయి ఫ్రెష్గా అయితే చికెన్ కర్రీ బాగా వస్తుంది అన్నట్టు. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా, అది డిషెస్ కూడా చాలా మంచిది. తర్వాత మీరేం చేస్తారంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకొని తర్వాత మళ్ళీ మీరు స్లోగా కలిపేయండి. బరాబరా తిప్పద్దు, స్లోగా కలపాలి. తర్వాత అది 2 మినిట్స్ మగ్గేదాకా మీరు ప్లేట్ వేసేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అదలా వదిలేయండి. నేనైతే 2 మినిట్స్ అలాగే వదిలేసేసాను. తర్వాత తీసి చూస్తే చూడండి నూనె ఎంతైనా కొంచెం పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి వేసుకోండి. మీరు చాలామంది ఏం చేస్తారంటే చికెన్లో స్టార్టింగే కారపొడి వేసేస్తారు. కోయిన్సిడెన్స్ వల్ల ఒక్కసారి బాగా వస్తుంది, ఒక్కసారి బాగా రాదు. ఆల్ టైమ్ ఎనీ టైం ఒకే టేస్ట్ ఉండాలంటే నేను చెప్పినట్టు ఈ స్టేజ్లో కారపొడి వేస్తే చికెన్కి కారపొడి బాగా అయితే కలిసిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. కలిపిన తర్వాత మీరు ఇమీడియట్గా వాటర్ పోయకండి. అందరు ఇదే తప్పు చేస్తారు, ఇమీడియట్గా వాటర్ పోయకండి. స్టవ్ లో ఫ్లేమ్లో అయినా కొంచెం మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టేసి తర్వాత ప్లేట్ వేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. నేనైతే 2-3 మినిట్స్ అలా వదిలేసాను. చూడండి నూనె ఎలా పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ అయితే ఆల్మోస్ట్ 30-40% ఉడికింది అని అర్థం. మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నూనె పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మటన్ మసాలా పౌడర్, ఈ మటన్ మసాలా చికెన్కి ఎందుకు వేస్తున్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. చికెన్ అయినా మటన్ అయినా మసాలా పౌడరే కాబట్టి వేసేసేయండి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది మటన్ మసాలా పౌడరు. మీరు లింక్ ఓపెన్ చేసి రెసిపీ ఫాలో అయిపోవచ్చు. అండ్ తర్వాత మీరు స్లోగా కలిపిన తర్వాత ఒక 1 మినిట్ అలా వదిలేయండి. ఎందుకంటే ఇమీడియట్గా వాటర్ పోయేది. ఇమీడియట్గా వాటర్ పోయడం పెద్ద విషయం కాదు, టేస్ట్ మారిపోతుంది. టేస్ట్ మారకుండా ఉండాలి కదా. అండ్ అరోమాస్, టెక్స్చర్, స్పైస్ లెవెల్స్ బాగా పర్ఫెక్ట్గా రావాలి కదా. నేను 1 మినిట్ వదిలేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ ఫుల్ వాటర్ అయితే నేను వేసుకున్నాను. ఎందుకంటే మాకు కొంచెం గ్రేవీ షేర్వా అనేది కొంచెం ఎక్కువ, కొంచెం మాకు అనుకూలంగా రావాలని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. మీకు గ్రేవీ అంత ఇష్టం లేకపోతే 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోండి, ఓకేనా. అంతకంటే మించి వేయొద్దు. 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే మీకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా చిక్కగా వస్తుంది. మాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అండ్ మెంతి కూర ఇది ఒక్క కట్ట మెంతి కూర. ఇది నేను దాన్ని తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, ఒక కట్ట మెంతి కూర ఇది కట్ చేసి పెట్టుకున్నాను. మీరు వాటర్ వేసిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు మెంతి కూర వేయాలి. అంటే అట్ లాస్ట్ అయితే వేయకూడదు. ఎందుకంటే ఇది ఏ ఐటమ్ అయినా మీరు డిష్ చేసేటప్పుడు కానీ కర్రీ చేసేటప్పుడు కానీ కంప్లీట్గా బాయిల్ అవ్వాలి. అప్పుడైతేనే మీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. అండ్ మీకు ఎటువంటి యాసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ కానీ
రాకుండా ఉంటుంది అన్నట్టు. సగం సగం బాయిల్ చేసి ఏ ఐటమ్ అయినా కూడా మీకు యాసిడిటీ అనేది ఎక్కువ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి బాగా. అండ్ బాగా కలిపేసిన తర్వాత 5 to 10 minutes అయితే వదిలేయండి. ఈ ప్రొసీజర్లో మీరు చేసేటట్లయితే మీరు ఏమేమి మిక్స్ చేశారో అన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది, మీ హెల్త్ కూడా ఎటువంటి డ్యామేజెస్ కూడా ఉండదు. నేనైతే 5 to 10 minutes అలా వదిలేసాను. చికెన్ అయితే కంప్లీట్గా ఉడికిపోతుంది. చూడండి నూనె ఇలా పైకి తేలేదాకా వదిలేయాలన్నట్టు. వదిలేసిన తర్వాత స్లోగా ఇలా కలుపుకోండి. ఫాస్ట్గా చేయొద్దు, స్లోగా కలుపుకోండి. స్లోగా కలిపితే పీసెస్ అనేది విరిగిపోకుండా, మెత్తగా కాకుండా ఎలా ఉంటుందో అలాగే ఉండిపోతుంది. చూడండి గ్రేవీ చిక్కగా వచ్చిన తర్వాత ఒక 1 to 2 minutes పెట్టేసి మీరు హాట్ రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా